తప్పుడు ప్రచారాలు ఏకంగా కాంగ్రెస్ తరపున అధికార ప్రతినిధులు ఎట్లా చేస్తారు? మొన్న ఈ మధ్యనే అస్సాం ముఖ్యమంత్రి మీద తప్పుడు ప్రచారం చేసినటువంటి ఆయనే మళ్ళీ ఇప్పుడు చేసినటువంటిది ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి. ఈ మధ్యనే ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ ప్రవాసుల తరపున పలువురు సభ్యులు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు బహిరంగ లేఖ రాశారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక తప్పుడు, ప్రజల్ని తప్పుదారి పట్టించే పత్రికా చిత్రం కారణంగా ఆస్ట్రేలియాలోని భారతీయుల ప్రతిష్ట దెబ్బతిందంటూ ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్స్ కాంగ్రెస్ పార్టీకి లేఖ రాశారు. ఎందుకయ్యా అంటే మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో మెల్బోర్న్ మీట్స్ మోడీ పేరుతో భారీ ప్రవాస భారతీయుల సభ జరిగింది. 30,000 మంది హాజరయ్యారు. ఆ రోజున మనం మాట్లాడుకున్నాం. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కూడా అక్కడికి రావడం. అయితే పవన్ కేరా మొన్న అస్సాం ముఖ్యమంత్రి గురించి తప్పుడు కారు కోతలు కూసి తమిళనాడు వచ్చి తెలంగాణ వచ్చి దాక్కుని ఆ పైన అస్సాంలో విచారణ ఎదుర్కొని ఇంకా అతను లోపల ఎగిపోయేటప్పటికి ఇలాంటి తప్పుడు ప్రచారం మళ్ళీ చేసుకొచ్చాడు. అతను ఆస్ట్రేలియాలోని ప్రముఖ వార్తాపత్రిక ది ఏజ్ ప్రచురించినట్టు కనిపించిన ఒక చిత్రాన్ని పోస్ట్ చేసుకొచ్చాడు. అందులో ఫ్రీ కర్రీ అండి రోటీ పుల్డ్ మ్యాసివ్ క్రౌడ్ అంటూ, అంటే తిండి కోసం వచ్చారు భారతీయులు అన్నటువంటి వార్త రాసుకొచ్చారు అన్నటువంటి. మేబీ రాశారేమో అని అందరూ అనుకున్నారు. ఏంట్రా పాపం అనుకున్నారు. తీరా చూస్తే అసలు ఆ పేపర్ అక్కడది చూస్తే ఇది ఆ పైనది రాసింది, కానీ వీళ్ళు ఇదిగో ఇట్లా ఎడిట్ చేసి పెట్టారనమాట. అంటే దేశాన్ని గురించి ఎంత దిగజారుగా వెళ్తున్నారు వీళ్ళు అనడానికి సజీవ సాక్ష్యం ఇది.